ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నేత నవ్యాంధ్రకు చాలా అవసరమని ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అనుమోలు శ్రీ రామారావు అభిప్రాయపడ్డారు. వేలాది కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, నీటి ప్రాజెక్టులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడంలోనూ చంద్రబాబు విజయవంతమయ్యారంటున్న శ్రీరామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, వచ్చే ఎన్నికల్లో ఎవరికి అధికారం ఇస్తే బాగుంటుందని. అక్షర జ్ఞానం లేని వాళ్ల నుంచి వివిధ రంగాల్లో నిపుణులు, ప్రముఖులు సైతం ఈ అంశంపైన చర్చించుకుంటున్నారు. ఏ నేత మేలు చేయగలరు అని విశ్లేషించుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ తరుణంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని, తన అభిప్రాయాన్ని మనతో పంచుకునేందుకు ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అనుమోలు శ్రీ రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఏ నేత వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా నేను చెప్పాలంటే 100% పాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నా అభిప్రాయం. గోదావరి, కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా 3 లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు వచ్చేటట్లు రైతులు బెనిఫిట్ అయ్యారు. అదే కాకుండా రాయలసీమలో చిత్తూరు, అనంతపూరు, కడప, కర్నూలులో కూడా ఇక్కడి నుంచి వాటర్ శ్రీశైలం ద్వారా పంపించి తర్వాత నెల్లూరుకు కూడా పంపించి రైతులకి ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. గత 5 సంవత్సరాల మట్టి అమరావతి కట్టడాలు కూడా నేను చూసి వచ్చాను. చాలా బాగుంది. ఆయన ఒక్కడే అమరావతిని కట్టగలిగే దీశాలి. తెదేపాతో పాటు వైకాపా, జనసేన కూడా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తోంది. వాళ్ళ ముగ్గురు మేనిఫెస్టోలో కూడా సంక్షేమ పథకాలని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మీరెందుకు తెదేపానే న్యాయం చేయగలుగుతుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మొట్టమొదటి నుంచి సంక్షేమ పథకాలకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. మొట్టమొదట 200 రూపాయలు ఉన్నది. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వితంతువులకి, వీళ్ళందరికీ కూడా 200 రూపాయలు ఉందల్లా 1000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3 నెలల మట్టి 2000 రూపాయలకు పెంచారు. ఎన్నికలు అయిన తర్వాత 3000 చేస్తానంటున్నారు. పశు కుంకుమ కార్యక్రమం పెట్టి 20,000 రూపాయలు చొప్పున ఇచ్చి 1 కోటి మందికి ఇచ్చి నా చెల్లెళ్ళు అని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా హెల్ప్ చేయబడ్డారు. సంక్షేమ పథకాల విషయంలో కానీ, లేకపోతే హామీలు గుప్పించే విషయంలో కానీ ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల మనసుకు గెలుచుకునేది తెదేపా అని మాత్రం మీరు ఎలా చెప్పగలరు? ఆయన మొట్టమొదటి నుంచి చెప్పింది చేసే మనిషి, అంతేగాని కళ్ళబొల్లి కౌరులు చెప్పే తర్వాత చేయకుండా ఉండే మనిషి కాదు. రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పారు. అట్లాగే 24,500 కోట్లు రుణమాఫీ చేశారు. ఎన్నో ఇండస్ట్రీస్ ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి. ఇప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు యూత్కి వచ్చే అవకాశం ఉంది. అనంతపూర్ జిల్లాలో కియో కార్స్ రావటం చాలా సంతోషకరమైన విషయం. ఐటీ పరిశ్రమ ఎన్నో అన్ని జిల్లాల్లో ఇండస్ట్రీస్ రావటం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సహకారం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేసి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి దాంతో సమానం అని చెప్పి అది కూడా ఇవ్వకుండా విజన్ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు ప్రతి మనిషి సగటు ఆదాయం 80,000 ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 1,65,000 ప్రతి మనిషి ఆదాయం ఉందన్నమాట. అదే 5 years అయిన తర్వాత 3,65,000 అవుతుంది. అట్లాగేంటంటే ఆయన కష్టపడి ఆదాయాన్ని పెంచుకుంటా పోయి ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ మనకే ఆయన పంచిపెడుతున్నాడు. ఆయనకి స్వార్థం అనేది లేదు. కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, కాబట్టి ఆయన సహకారం తీసుకుంటున్నాను అని జగన్ చెప్తున్నారు. దీనిపైన మీ ఆలోచన ఏంటి? అసలు కేసీఆర్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. కేసీఆర్, జగన్, మోడీ కలిసి ఒకటే. ఇది మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటుకున్న ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు ఉపయోగించుకోవడం అనేది ఎంత అవసరం? 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటే ఎంతైనా మన రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్
ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. డబ్బులు మాత్రం తీసుకోకూడదు. ఎవరు మంచి క్యాండిడేట్ అనుకున్నా అది వేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుందని నా ఉద్దేశం. రాజధాని లేకుండా ఆర్థిక లోటుతో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడుపుతున్న చంద్రబాబు నాయుడే మళ్లీ అధికారంలోకి వస్తే నవ్యాంధ్రకు మంచి రోజులు వస్తాయంటున్నారు రామారావు గారు. కెమెరామెన్ నరేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.